బాల్ ఆడావు కేక్. ఆట నాకు చిక్కుచి. నాకిప్పుడు జిమ్ క్లాసే ముఖ్యం. నేను వచ్చేసా. ఇదేంటి? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం జరుగుతుందని నన్ను అడక్కు. మన వాళ్ళందరూ స్పోర్ట్స్ ఆడాలని ఎదురు చూస్తున్నారు. కానీ అంతకన్నా ముందు వాళ్ళల్లో ఉండే ప్రతిభని పెంచుకోవాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఇలా నేస్తున్నారు. ఈ నేత ఒక యోగా లాంటిది. ఇది చాలా బాగుంటుంది తెలుసా? నువ్వు నేర్చుకో. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దీనివల్ల నీకు ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. అనుకున్నది సాధించగలవు. ఇది డాడ్జ్ బాల్ ఆడే చోటు కదా మేడం. ఇక్కడ ఈ అల్లుకోవడాలు, యోగాలు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మనం హెల్మెట్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ నాకు కావాల్సింది జిమ్ క్లాస్ తమ్ముడు. చాలా సేపటి నుంచి నిన్ను నేను గమనిస్తున్నాను. నీకు అద్భుతమైన ప్రతిభ ఉంది బటోస్కి. దాని బయటికి తీసుకురావాలి. దానికోసం నేను నీకు శిక్షణ ఇస్తాను. ఏం జరిగినా సరే నిన్ను నేను ఒక గొప్ప స్పోర్ట్స్ స్టార్ గా మార్చి చూపిస్తాను. స్పోర్ట్సా? నాకు అక్కర్లేదు. అయితే నువ్వు ఎక్కువసేపు జిమ్ చేసుకున్నట్టు ఏర్పాటు చేస్తాను. అలా అన్నారు, బాగుంది. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని నేను గొప్ప ఛాంపియన్స్ గా మార్చాను. ఉదాహరణకి కుక్కీ క్యాపిలటీ ఒక మామూలు ప్లేయరే. అతన్ని బాస్కెట్ బాల్ ఛాంపియన్ గా మార్చాను. ఈ ల్యాంకీ లెగ్స్ లార్సన్ ఒక మామూలు జంపరే. తనని కూడా ఒక ట్రిపుల్ జంపర్ ఛాంపియన్ గా మార్చాను. మరి తన సంగతి ఏంటి? అతను న్యూడుల్ ఆర్ న్యూమన్. అతన్ని ఒక పెద్ద లీగ్ లో ఆడించాను. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. వావ్, అతని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వేరుశెనక్కాయలు అమ్ముకుంటున్నాడు. వేరుశెనక్కాయల్ని అమ్మడంలో అతడు ప్రతిభావంతుడు. ఇది ఉంది చూసావా, చాలా కాలంగా ఖాళీగానే ఉంది. ఈ చోటు కనుక నేను పూర్తి చేశానంటే ఇక రిటైర్ అయిపోతాను. కానీ దానికి గొప్ప ప్రతిభ ఉండాలి. ఎంతో ధైర్యవంతుడై ఉండాలి. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. ఛాంపియన్ అవ్వాలంటే నాకు జిమ్ క్లాస్ కావాలి. సరే, నీకోసం నేను ఏర్పాటు చేస్తా. ఎలా ఉంది బటోస్కి? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అలా అడుగుతారంటే డాడ్జ్ బాల్ తో అదరగొట్టాను. మీరు చూడలేదా? ఓహో, అయితే నీకు రూల్స్ గురించి తెలియదన్నమాట. సరేలే, నీకు డాడ్జ్ బాల్ అని ఈ బాల్ ని నెట్ పై నుంచి కొట్టాలి. దీన్ని వాళ్ళ మీదకి విసిరాలి కదూ. నువ్వు ఈ విధంగా రూల్స్ తెలియకుండా ఇలా చేసావంటే నీకు జిమ్ క్లాస్ ఉండదు. నేను వేస్తాను, చూడండి. బాగా కొడతాను, మీరే చూడండి. నా సత్తా చూపిస్తా. నువ్వు నెట్టుని ఒక స్లింగ్ షాట్ గా వాడేవా? మీరు చెప్పినట్టే నేను అదరగొట్టేశాను. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఒక్క దెబ్బతో ఈ వాలీబాల్ టీంలో ఉండే వాళ్ళందరినీ పడగొట్టేసావా? వాళ్ళు దీని గురించి బాగా నేర్చుకోవాలనుకుంటాను. ఓకే, నువ్వు నెట్లో బాల్ వేయాలి కదా, దానికి ఇంకో ఆట కూడా ఉందిలే. వాళ్ళ మీద ఎగిరి దూకమని నేను చెప్పలేదే. నేను మళ్ళీ తప్పు చేశానా? నీకు ఎలా నేర్పించాలో అర్థం కావడం లేదే. నువ్వు ఇక్కడ సరిగ్గా ఆడలేదంటే ఇక నీకు జిమ్ క్లాస్ ఉండదు. నేను బాగా ఆడతాను, కానీ ఎలా ఆడాలో తెలీదు. అది నీకు నేను నేర్పిస్తాను. ఈ బాల్ ని తీసుకుని ఆ బాస్కెట్ లోపల వెయ్యాలి. అది కూడా ఎవరి మీద దూకకుండా. ఇలా చూడు కేక్, ఇప్పుడు ఆ బాల్ ని బాస్కెట్ లో వెయ్యి. బాస్కెట్ లో ఎలా వేస్తానో చూడండి. అరే, ఏంటి ఇలా చేశావు? అయితే నీకు వస్తువుల్ని పాడు చేయడమే ఇష్టమా? దానికోసం కూడా ఒక ప్రత్యేకమైన ఆట ఉంది. బాల్ ని మీరే కదా బాస్కెట్ లో వేయమన్నారు. అలా వేసే లోపల చిన్న అపశృతి జరిగిపోయింది, అంతే. కిక్, నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ అపోనెంట్స్ ని తప్పించుకుని బాల్ ని మీ వాళ్ళకి వెయ్యాలి, అంతే. ఈసారైనా సరిగ్గా ఆడతావని ఎదురు చూస్తాను. నాకు అర్థమైంది. కమాన్, 1 2. వద్దు, రావద్దు, ఎదురు పడితే దెబ్బ తింటారు. ఇటువైపు వేయ్. నేను చెప్పినట్టే నువ్వు చేస్తున్నావు బటోస్కి. నువ్వేం చేస్తున్నావు? అటు కాదు, ఇటు పరిగెత్తాలి. నేను జంప్ చేసే చోట ఆ కమ్ములు పెట్టారు, నేను ఒప్పుకోను.
పడిపోయినట్టుంది. కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు చూడు. త్వరగా రా బటోస్కి, వచ్చి నాకు సాయం చేయి, నేను అలసిపోయాను. నువ్వు నా మాట వినకుండా టైం వేస్ట్ చేస్తున్నావు బటోస్కి. మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళందరినీ చాలా గొప్ప వాళ్ళని చేశారు కదా కోచ్. మీరు ఈ విధంగా ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే వాళ్ళంతా ఈ రోజు ఇంత గొప్ప వాళ్ళు అయ్యుండేవారా చెప్పండి. సరే బటోస్కి, నువ్వు ఆడాల్సిన ఒకే ఒక ఆట మాత్రం మిగిలి ఉంది. ఇది ఒక 400 మీటర్స్ రేస్ ట్రాక్. నేను విసిల్ కొట్టగానే నువ్వు పరిగెత్తాలి. నేను చెప్పినట్టు నువ్వు పరిగెత్తకుండా ఎవరి మీదైనా దూకేవనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. నేల మీద నీ కాళ్ళతో నువ్వే పరిగెట్టాలి. ఎవరిని ముట్టుకోకుండా, తొయ్యకుండా ఆ లైన్ లోపలే పరిగెత్తాలి. ఇక్కడి నుంచి ఆ ఫినిష్ లైన్ వరకు నువ్వు ఎక్కడ ఆగకూడదు. అర్థమైందా? అర్థమైంది. సాధించావు కేక్. నువ్వు ఈసారి రూల్స్ ని పాటించావు, కానీ అందరికన్నా నువ్వు 30 సెకండ్లు వెనకబడి ఉన్నావు. ఐఎమ్ సారీ కేక్, ఇందులో నువ్వు గెలవలేదు. మీరిలా అనేస్తే నేను ఎలా ఛాంపియన్ అవుతాను? ఇక నీకు జిమ్ క్లాస్ ఉండదనుకుంటా. నీకు డాజ్ బాల్ తప్ప ఇక ఏ ఆట నువ్వు సరిగ్గా ఆడలేవు. సాధించాను. ఏదైతేనే మొత్తానికి వాడు నా ఛాంపియనే. వేసిన కాయలా కోచ్, కోచ్, నేనే కోచ్, గుర్తుపట్టారా? నేను నూడల్ అన్ను.